ప్రపంచంలోనే కని విని ఎరుగని ప్రేమ కథ ఇది. అసలు దీన్ని ప్రేమ అనాలో కామం అనాలో కూడా తెలియటం లేదు. ఉత్తరప్రదేశ్ బాగపత్లోని గురానా గ్రామంలో ఈశ్వర్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఈ ఈశ్వర్ కు నలుగురు కొడుకులు. వారి పేర్లు సుఖ్వీర్, ఓంవీర్, ఉదయ్వార్, యశ్వీర్లు. పెద్ద కొడుకు సుఖ్వీర్ కి రీతు అనే మహిళనిచ్చి పెళ్లి చేశాడు తండ్రి. అయితే కొడుకు పెళ్లి చేసిన కొంతకాలానికే తండ్రి ఈశ్వర్ చనిపోయాడు. ఇక ఇంకో విషయం ఏంటంటే తండ్రి చనిపోయిన కొంతకాలానికే అతని పెద్ద కొడుకు సుఖ్వీర్ కూడా చనిపోయాడు. అప్పటికే సుఖ్వీర్ తో రీతు ముగ్గురు పిల్లల్ని కనింది. పిల్లలు పుట్టాక భర్త చనిపోవటంతో ఆమె బ్రతుకు ఒంటరి బ్రతుకైపోయింది. అయినా పిల్లల కోసం బ్రతుకుతుంది అలాగే. అయితే రీతుని అలా చూడలేకపోయారు ఆమె పేరెంట్స్. అందుకే ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలి అనుకున్నారు. ఆ క్రమంలోనే రీతు భర్త సుఖ్వీర్ తమ్ముళ్లలో ఒకరినిచ్చి రీతుకి పెళ్లి చేయాలి అనుకున్నారు. అందుకే ఆ విషయాన్ని రీతుకి చెప్పారు. ఆ ముగ్గురిలో నీకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకో, మేము అతనితో నీకిచ్చి పెళ్లి చేస్తామన్నారు. దీంతో అన్న తమ్ముళ్ళు ముగ్గురు రీతు తమలో ఎవరిని పెళ్లి చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకుంటుందా అని ఎదురు చూశారు. ఎందుకంటే ఈ ముగ్గురు అన్న తమ్ముళ్ళు కూడా రీతుని ప్రేమించారు. మరి అన్న చనిపోయాక రీతు ఒంటరిగా ఉండటంతో ఆమెను ఎవరికి వాళ్లే ఇష్టపడ్డారు. ఎవరి పరిధిలో వారు రీతుని తాము పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. ఆమెతో ఎన్నో కలలు కన్నారు. ఇక అప్పుడే రీతు పేరెంట్స్ ఆమెకు పెళ్లి ప్రస్తావన తేవటం, ఆ ముగ్గురిలో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పటంతో అన్న తమ్ములు ముగ్గురు రీతు తమ విషయంలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందా అని ఆశగా ఆరాటంగా ఎదురు చూశారు. అయితే ఆ గ్యాప్ లోనే అన్నదమ్ములు ముగ్గురు రీతు నన్నంటే నన్నే సెలెక్ట్ చేసుకుంటుందన్న ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా ఉదయ్వార్, ఓంవీర్లు ఈ రీతుపై తెగ ఆశపడ్డారు. మరి ఈ అందగాళ్ళిద్దరికి ప్రపంచంలో మరింకే అమ్మాయి అందంగా కనిపించలేదేమో. మరి అన్న భార్య ఒక్కతే అందంగా కనిపించింది ఇద్దరికి. అందుకే రీతుని పోటీ పడి మరీ ప్రేమించి ఆమెను తమ సొంతం చేసుకోవాలి అనుకున్నారు. అయితే వీళ్ళిద్దరి కలల్ని కళ్ళలు చేస్తూ రీతు చిన్న తమ్ముడైన యశ్వీర్ ని సెలెక్ట్ చేసుకుంది. ఈ యశ్వీర్ ఓ బస్ డ్రైవర్, ఢిల్లీలో డ్యూటీ చేస్తాడు. ఇంటి దగ్గర నుండి ఢిల్లీకి వెళ్లి డ్యూటీ పూర్తి చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. ఈలోగా తన అభిప్రాయాన్ని తన పేరెంట్స్ కి చెప్పిందామే. నీ సెలక్షన్ చాలా బాగుందన్నారు పేరెంట్స్. తనని రీతు సెలెక్ట్ చేసుకోవటంతో యశ్వీర్ చాలా సంతోషించాడు. అందుకే ఆనందంగా రీతు మెడలో తాళి కట్టేశాడు. అయితే తమ్ముడు యశ్వీర్ రీతుని తన సొంతం చేసుకోవటంతో అతని అన్నలిద్దరూ లోపలే కుళ్ళుకున్నారు. రీతుని తమకు ఎవరికి దక్కనివ్వకుండా గద్దలా తన్నుకుపోయాడని తమ్ముడిపై కోపం పెంచుకున్నారు. దానికి తోడు ఊళ్ళో జనం కూడా ఈ అన్న తమ్ముళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడారు. మీ ముగ్గురిలో రీతు మీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోకుండా మీ తమ్ముడిని సెలెక్ట్ చేసుకుంది అంటే మీ ఇద్దరిపై ఆమెకి ఎలాంటి గౌరవం లేదు. ఇక మీ మాటలకి ఎలా విలువిస్తుంది అంటూ అన్నలిద్దరిని రెచ్చగొట్టారు. దీంతో ఇద్దరు రెచ్చిపోయి తమ్ముడితో అవసరం లేకపోయినా గొడవ పడటం స్టార్ట్ చేశారు. అయితే తమ్ముడు అవేవి పట్టించుకోకుండా తన భార్య రీతుతో హ్యాపీగా సంసారం చేశాడు. దీంతో కొన్నాళ్ళకి రీతు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. అయితే అది అన్నలిద్దరికి అసలు నచ్చేది కాదు. వీళ్ళిద్దరి అన్యోన్యత చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకునేవారిద్దరు. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఈ భార్యాభర్తలిద్దరితో, ముఖ్యంగా తమ్ముడితో గొడవకు సై అనేవారు. కొంతకాలం అన్నల ప్రవర్తన చూసి చూడనట్లు పోయినా తర్వాత తమ్ముడికి కూడా అన్నల ప్రవర్తన అసహ్యంగా చిరాకుగా అనిపించి అతను కూడా ఎదురు తిరగటం మొదలు పెట్టాడు. దీంతో అన్నలిద్దరూ కూడా రెచ్చిపోయారు. అయితే అన్నలిద్దరూ పోట్లాడుతూ ఉండటంతో తల్లి సంగీత కొడుకులిద్దరికి అడ్డం వెళ్ళింది. ఎందుకు మీ రక్తం పంచుకు పుట్టిన తమ్ముడినే అలా టార్గెట్ చేస్తున్నారంది. అయితే అన్నలిద్దరూ తల్లి మాట కూడా వినకుండా ఆమెతో తమ్ముడితో విపరీతంగా గొడవ పడ్డారు. దీంతో విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. పోలీసుల సమక్షంలోనే అన్నలిద్దరూ యశ్వీర్ పై ఉన్న కోపాన్ని ప్రదర్శిస్తూ నిన్ను చంపేస్తామని బెదిరించారు. అది చూసిన పోలీసులు అన్నలిద్దరికి వార్నింగ్ ఇచ్చారు. ఇలా మీలో మీరు గొడవ పడొద్దని గట్టిగా చెప్పి అందరినీ ఇంటికి పంపారు. కానీ అన్నలు మాత్రం తగ్గలేదు. పైగా ఇంకా రెచ్చిపోయారు. తమ్ముడితో ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. అలా వీళ్ళ గొడవ కాస్త చుట్టుపక్కల వారికి మరి కొంతకాలానికి ఊరి వారందరికీ తెలిసిపోయింది. అయినా అన్నలిద్దరికి తమ్ముడిపై కోపం చావలేదు. తాము పెళ్లి చేసుకోవాలి అనుకున్న రీతుని తన సొంతం చేసుకోవటం భరించలేకపోయారు. అందుకే ఇద్దరు కలిసి తమ్ముడిని చంపేసి తమ పగ తీర్చుకోవాలి అనుకున్నారు. అందుకే జూన్ 14న ముహూర్తం పెట్టారు. ఆ రోజు సాయంత్రం తమ్ముడు డ్యూటీ నుండి ఇంటికి వస్తాడని తెలిసే ఆ రోజు అతన్ని చంపేయాలనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్లే సాయంత్రానికి యశ్వీర్ వచ్చాడు. అతను వచ్చేసరికి అన్నలిద్దరూ ఫుల్ గా తాగేసి ఉన్నారు. తమ్ముడు రాగానే యథాప్రకారం గొడవకు కాలు దువ్వారు. ఇద్దరు ఫుల్ గా రెచ్చిపోయి తమ్ముడు యశ్వీర్ మీద గొడవ పడ్డారు. అప్పటికే యశ్వీర్ ని చంపేయాలన్న ప్లాన్ లో ఉండటంతో అంత మత్తులో కూడా ఈ అన్నలిద్దరూ సైగలు చేసుకున్నారు. ఆ ప్రకారంగానే ఒక అన్న యశ్వీర్ దగ్గరకు వెళ్లి అతని రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. దీంతో యశ్వీర్ కు అన్నలిద్దరూ తనని చంపడానికి ట్రై చేస్తున్నారని తెలిసి అక్కడి నుండి పారిపోబోయాడు. కానీ చేతులు పట్టుకున్న అన్న తమ్ముడు పారిపోతుంటే పారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఈలోగా మరో అన్న తుపాకీ బయటకు తీసి తమ్ముడి ఛాతీలో కాల్చాడు. తూటా దిగగానే యశ్వీర్ కింద పడిపోయాడు. రక్తం దారలైంది. కొద్ది క్షణాల్లోనే యశ్వీర్ గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేశాడు. అయితే ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం, అరుపులు వినటంతో ఫ్యామిలీ వెంటనే అక్కడకు వచ్చారు.
రక్తపు మడుగులో ఉన్న యశ్వీర్ ని చూసి లేపాలని ప్రయత్నించారు. కానీ అతను ఎంతసేపు లేపినా లేవకపోవడంతో అతను చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకుని ఏడుస్తూ చుట్టుపక్కల వారందరినీ పిలిచారు. వాళ్ళంతా రావటం చూసి అన్నలిద్దరూ అక్కడి నుండి పారిపోయారు. ఈలోగా చుట్టుపక్కల వారంతా అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు రాగానే అన్నలిద్దరే తమ్ముడిని కాల్ చేసి పారిపోయారని చెప్పారు. దీంతో పోలీసులు యశ్వీర్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని శవ పరీక్షకు పంపి విచారణ మొదలుపెట్టారు. ఫ్యామిలీ మరియు చుట్టుపక్కల వాళ్ళ ద్వారా అన్నదమ్ముల ముగ్గురికి అసలు పడేది కాదని, అన్నలిద్దరూ పెద్దన్న భార్య రీతుని పెళ్లాడాలి అనుకున్నారని, కానీ ఆమె తమ్ముడు యశ్వీర్ ని పెళ్లి చేసుకుందని, అందుకే అప్పటి నుండి తమ్ముడిపై కోపం పెంచుకొని అతన్ని కాల్ చేసి పారిపోయారని చెప్పారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అన్నలిద్దరే యశ్వీర్ ని కాల్చి చంపారని కన్ఫర్మ్ కావటంతో పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకుని విచారించగా తామిద్దరం కలిసి తమ్ముడిని కాల్చి చంపేశామని ఒప్పుకున్నారు. మా అన్న సుఖవీర్ చనిపోయాక అతని భార్య రీతుపై మేమిద్దరం మనసు పడ్డామని, మా ఇద్దరిలో ఎవరో ఒకరిని ఆమె పెళ్లి చేసుకుంటుందిలే అనుకున్నామని, కానీ రీతు మా ఇద్దరిని కాకుండా మా తమ్ముడిని పెళ్లి చేసుకుందని, అందుకే అప్పటి నుండి మా తమ్ముడిపై మేం పగ పెంచుకున్నామని చెప్పారు. మా కళ్ళ ముందే మేం ప్రేమించిన అమ్మాయితో మా తమ్ముడు హ్యాపీగా ఉండటం మేము చూడలేకపోయాం. అందుకే మా తమ్ముడిని చంపేయాలని డిసైడ్ అయ్యే ఇలా కాల్చి చంపేశామని చెప్పారిద్దరు. అసలు ఇదెక్కడ వింతైన ప్రేమో, అసలు దీన్ని ప్రేమ అంటారో కామం అంటారో కూడా అర్థం కావట్లేదు. మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.